సంఘ బలోపేతానికి విశ్వకర్మల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ముందుకు సాగాలని తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి పిలుపునిచ్చారు. జిల్లాలోని విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆదివారం తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు కాసోజు విశ్వనాథం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు చక్రహరి రామరాజు, తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం గౌరవ అధ్యక్షుడు కుందారపు గణేష్ చారిలు ముఖ్య అతిథులుగా విచేసి ప్రసంగించారు. సంఘ బలోపేతానికి విశ్వకర్మల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడుగా చొల్లేటి రమేష్ ఎంపిక కాగా, ప్రధాన కార్యదర్శిగా గుంటోజు వెంకటాచారి, ఉపాధ్యక్షులుగా సిరిసెనగండ్ల ఈశ్వరాచారి, కోశాధికారిగా సంకోజు జేజయ్య, ప్రచార కార్యదర్శి పోలోజు శివకుమార్, కార్యదర్శిగా తుంగతుర్తి శంకర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ జిల్లాలోని విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీరాములు, కోశాధికారి గంధాల శ్రీనివాసాచారి, కార్యదర్శులు కేకే చారి, అనంతోజు సత్యనారాయణ, ఉప్పల లక్ష్మీనారాయణ, ఉడుముల బ్రహ్మచారి, మేడోజు రామారాజు, పోలోజు రమేష్ చారి, జిల్లా నాయకులతో పాటు జిల్లా ప్రముఖ నాయకులు గుంటోజు బ్రహ్మచారి, కాసోజు శంకరాచారి, కపిలవాయి జంగాచారి, చెల్లోజు నరసింహాచారి, ఇడుకోజు వెంకటాచారి, పెరికేటి మురళి, సిరిసగండ్ల ఈశ్వరాచారి, సంకోజు జేజయ్య, కూరెళ్ల రమణాచారి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని జిల్లా కమిటీలని రద్దు చేసి ఇప్పుడు నూతనంగా అన్ని కమిటీలను వేసుకుంటూ వస్తున్నాం. అయితే అందరికీ ఒక సందేహం కూడా వస్తుంది. వీళ్ళు విశ్వనాథం ఉన్నాడు 25 సంవత్సరాల నుంచి విశిష్ట సేవలు అందించి, నేను ఫస్ట్ వచ్చినప్పుడు చిన్నగా ఉండే ఈ భవనం, ఆ తర్వాత కింద మొత్తం కంప్లీట్ చేయించారు, ఆ తర్వాత పైన చేయించారు. ఇక్కడ పట్టణ నల్గొండ జిల్లా పట్టణ కమిటీ కూడా మనుమయ సంఘానికి కూడా అక్కడ కూడా మనకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని సేవలు అందించినటువంటి 25 సంవత్సరాల నుంచి సేవలు అందించినటువంటి మన విశ్వనాథం అన్నని కూడా తీసేసి కొత్త వాళ్ళని పెడితే మరి ఎట్లా అనేది కూడా అందరికీ ఒక ఆలోచన వస్తుంది. నేనేమంటున్నా అంటే ఈ విశ్వనాథం అన్న ఈ నల్గొండ జిల్లాకే అంకితం కాదు, ఈ నల్గొండకే కాదు, ఈ విశ్వనాథం అన్న తెలంగాణకే అతని యొక్క సేవలు అవసరం అన్న ఉద్దేశంతో ఈ అందరి యొక్క చప్పట్ల ధ్వనులతోటి అన్నగారిని తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం ఉపాధ్యక్షులుగా మేము పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించే అవకాశం మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాము. అట్లాగనే విశ్వనాథం అన్న నల్గొండ జిల్లాలో అక్కడ మనుమేలకు భవనం కట్టించినావు, ఇక్కడ విశ్వప్రాణులకు భవనం కట్టించినావు. నీ కృషి దీన్ని పర్వాలేదు నల్గొండ జిల్లా విశ్వకర్మలని చెప్పేసి తెలియజేసుకుంటూ, నువ్వు మాకు ఉపాధ్యక్షుడు అయినావు కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క సేవలతోటి ఇప్పటి వరకు 43 సంవత్సరాల విశ్వకర్మ మనుమయ సంఘం ఏర్పడి రాష్ట్రానికి ఒక గజం జాగా సంపాదించుకోలేదు. మనం అన్నగారి మన రాష్ట్ర కమిటీలోకి వచ్చిన శుభ సందర్భంగా ఖచ్చితంగా ఒక సంవత్సరంలో అందరం కలిసి తెలంగాణ రాష్ట్రానికి కూడా సొంతం డబ్బులు పెట్టి కొనుక్కోలే సరిగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానిలో అన్నా కూడా ప్రధాన పాత్ర పోషించాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ ఈ కమిటీలను ముందుకు తీసుకెళ్తున్నాం. నేడు జరిగినటువంటి నల్గొండ జిల్లా బాడీ జనరల్ సమావేశంలో రాష్ట్ర నాయకులు నాకు జిల్లా అధ్యక్షునిగా ఒప్పజెప్పడం జరిగింది. నా మీద గౌరవించి ఈరోజు నేను జిల్లా కోశాధికారిగా చేశాను, అలాగే బీసీ యువజన సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా చేశాను. కాబట్టి నన్ను గుర్తించి రాష్ట్ర సంఘం కానీ మా జిల్లా సంఘం కాసోజు విశ్వనాథం గారు కానీ నల్లగొండ మండల కమిటీలు కానీ ప్రతి ఒక్కరి గ్రామ సహకారాలతో అందరితో నాకు నన్ను గుర్తించి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గుర్తుండేలా చేస్తారని
సర్వముఖంగా తెలియజేస్తాను. నాకు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈ పదవి బాధ్యతలు నాకు అప్పచెప్పినందుకు రాష్ట్ర కమిటీకి మరియు మన కాసల గౌరవాధ్యక్షులకు కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ బరువు బాధ్యతలు నా మీద పెట్టినందుకు తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమం నెరవేర్చి ఆశయ సాధన కోసం పాటుపడతానని కోరుకుంటున్నాను. నేను ఇదివరకు విశ్వబ్రాహ్మణ సంఘం మన్మయ సంఘం ఉపాధ్యక్షులు పనిచేశాను. నా సేవలు గుర్తించి నాకు ఈ కోశాది పదవి ఇచ్చినందుకు ఈ పెద్దలకు గౌరవంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా నేను ఈరోజు విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో విశ్వకర్మ మన్మయ సంఘం నూతనంగా జిల్లా కమిటీ వేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కమిటీ సుంకోజు కృష్ణమాచారి గారు ఆధ్వర్యంలో, మరి జిల్లా అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం గారి ఆధ్వర్యంలో ఇలా నూతనంగా కమిటీ వేస్తూ కమిటీని ప్రకటించడం జరిగింది. వారి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. నూతనంగా చొల్లేటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా గుంటోజు వెంకటాచారి, కోశాధికారిగా జయజయాచారి, ఉపాధ్యక్షునిగా ఈశ్వరాచారి, మరి ప్రచార కార్యదర్శిగా శివకుమారు, తుంగతుర్తి శంకరు కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది. వీరు ముందు సంఘాన్ని బలోపేతం చేసి అన్ని మండలాలు తిరిగి అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటున్నారు.